చాలామంది ప్రకృతి ప్రకృతి అనే పదం ఎక్కువ వాడుతుంటారు. ప్రకృతి కోపం వచ్చింది కాబట్టే కరోనా వచ్చింది అది ఇది అని. నిజంగా ప్రకృతి అంటే ఎవరు? మనతో సహా అంతా ప్రకృతే. అంటే నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం, ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి జీవ చైతన్యం మొత్తం ప్రకృతే. ప్రకృతి కానిది ఒక్కటే ఒకటి ఉన్నది. అది సర్వసామాన్యంగా ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరు ఇలా ఉంది అలా ఉందని ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఈ ప్రకృతినంతా అది సృష్టిస్తుంది, ఇక్కడ సృష్టిస్తుంది అన్నవాళ్ళు లేరు. అది ఒక వండర్ఫుల్ చైతన్యం. చైతన్యం అంటే ఏం లేదప్ప, వండర్ఫుల్ జ్ఞానం, ఇంటెలిజెన్స్. మన దగ్గర కూడా అదే ఇంటెలిజెన్స్ ఉంది. కాకపోతే మన ఇంటెలిజెన్స్ ఎంతవరకు అయిపోయింది? లిమిటెడ్ అయిపోయింది. ఎట్లా లిమిటెడ్? ఇప్పుడు మనకేంటి, మనకు ఆకలేస్తుంది, దప్పిక ఉంది, తర్వాత భయం ఉంది, అంటే ఇన్సెక్యూరిటీ ఉంది, ఆ తర్వాత సృష్టికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. అంటే ఏంటి? ఈ 4 ఉన్నాయి. ఈ 4 అక్కడ జ్ఞానంలో లేవు. అంటే ఒక ఆలోచన ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావమే తప్ప, ఈ ప్రకృతిలో లాగా ఇట్లా మనం ఒక అన్నం తింటున్నాము, ఒక తాదాత్మ్యం చెందుతాము. అట్లాగే మనకి ఏదైనా దాహం వేసింది, ఆ నీళ్లు తాగాము, అబ్బా అమ్మయ్య దప్పిక తీరింది అంటాం. అట్లాగే ఒక విషయాన్ని గురించి తెగ భయపడిపోతాం. ఆ భయం, ఆ విషయం వెళ్ళిపోతుంది, అమ్మయ్య రిలాక్స్ అయ్యాము, అనవసరంగా భయపడ్డాను అనుకుంటాం. అంటే అర్థం ఏంటి? ప్రకృతి అనేది సహజంగా 100% మారుతూ ఉన్నది. అల్టిమేట్ ఏంటి? ఆ ప్రకృతి అంటే మన మనస్సే, అంతకంటే ఇంకేం లేదు. ఆ ప్రకృతినే ఏమంటారు? అంతఃకరణ అంటారు. చాలామంది మాట్లాడుతుంటారు, చిత్తం బాగలేదా, నీ బుద్ధి బాగలేదా, నీ మనసు బాగలేదా అంటున్నారు. చిత్తం, మనసు, బుద్ధి, అహంకారం 4 స్ట్రక్చరల్గా ఒకటే. ఒకటే అంటే ఇంత పెద్ద పదార్థం ఏది పెట్టుండదు, అన్నీ ఆలోచనలే. కాకపోతే వాటి ఫంక్షన్స్ ఉంటాయి కదా, అవి చేసే పనులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ప్రకృతి అన్నాం కదా, రాత్రిపూట మనం నిద్రపోతున్నాము, అది ప్రకృతి. అంటే అందుకనే కదా ఆకలి, భయము, నిద్ర, మైథునం ప్రకృతి అనుకున్నాం. ఆకలి వేస్తుంది, అది ప్రకృతే. మంచినీళ్ళు తాగుతాం, ప్రకృతే. కాకపోతే ఇది కాదు నాకు ఏదో కావాలి అనుకుంటే అది అసహజానికి వస్తుంది. ఇప్పుడు మనం చిత్తానికి వస్తాం. చిత్తం అంటే ఏంటి? ఈ మన ప్రకృతిలో బోలెడు జ్ఞాపకాలు, నామరూప క్రియలు, ఆళ్ళిలా వీళ్ళిలా, నాకా వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. వాటిని జ్ఞాపకాలు అంటారు. చిత్తం. ఈ చిత్తంలో ఉన్నటువంటి మన జ్ఞాపకాలకు అనుగుణంగానే ఆ కోరిక, ఈ కోరిక మనకు వస్తుంది. ఏంటవి? దాన్ని మనస్సు అంటారు. సంకల్పం, వికల్పం. 100% ఇది జరుగుతుంది అన్నప్పుడు, వికల్పం లేకపోతే 100% జరుగుతుంది. కానీ మన ప్రకృతి లక్షణం ఏంటి? పర్మనెంట్గా ఏది ఒకటి చెయ్యదు కదా, దానికి మార్పులు సహజంగానే వస్తాయి. ఈ సంకల్ప వికల్పంలో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే వెంటనే బుద్ధి సీన్లోకి వచ్చేస్తుంది. ఎట్లొస్తుంది? అది మంచా చెడా అని డిసైడ్ చేసేది బుద్ధి. మళ్ళీ ఈ 4 మన దగ్గర ఉన్న ప్రకృతే. బుద్ధి ఏం చెప్తుంది? ఇది తప్పు, ఇది చేయడానికి వీలు లేదని చెప్తుంది. అప్పుడు దానికి అనుగుణంగా మనం అహంకారం, మన దగ్గర ఉన్నటువంటి బాడీతోటి మనం చేస్తాం. అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో మనం ఫస్ట్